చాలా ఉంది. దేశము ఆకాశం, వాయు, అగ్ని, నీరు, భూమి. కాలము సూర్యచంద్రాదులు, కాలగతి, ఇవన్నీ ఉన్నాయి. ఇక జీవుడనగానే 84 లక్షల జీవరాశులు. ఆ 84 లక్షల జీవరాశుల్ని 4 తెగల కింద విభజించారు. ఒక్కొక్క తెగకి 21 లక్షలు ఉన్నాయి. అండజం, గుడ్డు నుండి బయటకు వచ్చింది 21 లక్షలు. బాతని, కోడి అని, చేప అని, ఇటువంటివన్నీ మొసళ్ళు కానీ, ఈ తాబేళ్లు కానివ్వండి, చాలా జంతుజాలంలో గుడ్డు నుంచి వచ్చినవి 21 లక్షల జాతులు ఉన్నాయి. ఎంత వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నా కొత్త కొత్త జీవి పుడుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎన్ని రకాల జీవరాశులను కలిపెట్టినా 83,99,099 వరకే వాళ్ళు వెళతారు. ఎందుకని 84 లక్షలు వాడే మనిషి. 84 లక్షలు దాటి ఇంకొకటి కనుక్కోమనండి, తెచ్చినా కనుక్కోలేదు. ఇది ఆల్రెడీ అనాదిగా మన శాస్త్రాలు రాసి పెట్టేశారు. ఈ 84 లక్షల జీవరాశుల్ని 4 తెగలుగా విభజించి అండజం, గుడ్డు నుంచి వచ్చింది బోనాపేట్, స్వేదజం అంటే నాచు నుంచి, పాచి నుంచి, చెమట నుండి, తడి నుండి, చెమ్మ నుండి పుట్టుకొచ్చినటువంటి బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్, అవి ఇవి రకరకాలు, అవి 21 లక్షలు. ఇకపోతే ఉద్బీజం అంటే బీజాన్ని చీల్చుకుంటూ వచ్చినటువంటి చెట్లు, తీగలు, లతలు, కందమూలాలు ఇవన్నీ కూడా. జరాయుజం తల్లి గర్భాన్ని చీల్చుకుంటూ వచ్చింది. పులి, ఏనుగు, కుక్క, పంది, ఆవు, దాని జాతిలోనే మనిషి. అయితే ఈ జీవరాశులన్నిటికీ పోగుపెట్టి ఇందులో శ్రేష్టమైన జీవి ఏమిటి అని ఎంచుకోవాలనుకోండి, ఒక్కటే బయటకు వస్తుంది, మనిషి ఒక్కడే. ఎందుకు అనంటే వాడు నిటారుగా పెరుగుతాడు, మిగతావన్నీ అడ్డంగా ఉంటుంది. బాగా ఆలోచించండి, ఎందుకు జీవకోటికి మనుషుడు ఎందుకు గొప్పవాడు అని అంటే ఒక్కటే, ఆ జీవభూతాలు మీరు చూస్తే మిగతా పశుపక్షాదులన్నిటికీ కూడా వాటికి పొట్ట పైకుంటాయి, తల కిందకుంటుంది. అంటే తిండి కోసం ఉదయం వేస్తుంది, తిండి వెతుక్కుంటుంది, తింటుంది, నెమరు వేస్తుంది, మలమూత్రయితాడో మూత్రమాది పోస్తుంది, ఆ జత కడుతుంది, పడుకుంటుందంటే మళ్ళీ తిండి కోసం వేస్తుంది. కానీ మనిషి పొట్ట క్రిందకుంటుంది, తల పైకుంటుంది. అంటే వీరికి బ్రతకడం పొట్ట కోసం కాదు, బుద్ధి కోసం బ్రతకడం. అందుకని బుద్ధి మనస్సు నరాశ్రేష్ట, బుద్ధి మనుషులకు ఇవ్వబడ్డది అందుకోసం ఆలోచించడం. ఎందుకు బుద్ధి ఇవ్వబడ్డది మనిషికి అని అంటే, ఈ లోకంలో దైవానికి అతి సమీపవర్తైనటువంటి జీవి ఒక్క మనిషే. చూడండి, నేను దేవుణ్ణి అనగలిగే ఒక్క జీవి లోకంలో ఒక్క మనిషే, ఇంకెవ్వరు. ఇంకా ఏ జీవికైనా భేదం ఉంటుంది, దానికి ఆ బుద్ధి లేదు. ఒక్క మనిషికి, ఒక్క మానవుడికి ఆ బుద్ధి ఉపయోగపడుతుంది. తత్వమసి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అనగలిగేటువంటి సర్వాత్మ భావన, సర్వజ్ఞత్వ భావన, సర్వేశ్వర భావన, పరిపూర్ణమైనటువంటి ఆ స్థితి పొందగలిగేది ఒక్క మానవ జన్మలో ఉన్నటువంటి మనిషి మాత్రమే, ఇంకెవరికీ సాధ్యం కాదు. అందుకని ఇక్కడ ఈ జీవకోటిని కనుక విభజిస్తే ఇన్ని లక్షలు, ఇన్ని రకాలు, ఇన్ని తెగలు వస్తాయి. కాలాన్ని విభజిస్తే రకరకాల కాలాలు, భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం. దేశాన్ని విభజిస్తే ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి అని అన్ని రకాలు. కానీ దేశంలో అన్ని రకాలు ఉన్నా దాన్ని ఒక్కదానికినే తీసుకొచ్చారు. కాలంలో ఇన్ని రకాలున్నా కాలమని ఒక్కదానికి తీసుకొచ్చారు. జీవకోటిలో ఇన్ని రకాలున్నా జీవుడనేటువంటి సబ్జెక్ట్ అనేటువంటి ఒక్కదానికి వచ్చారు. ఒక్కదాని కిందకు ఒక్క దీనికి తీసుకొచ్చారు. కాబట్టి టైం, స్పేస్ అండ్ సబ్స్టెన్స్, దేశము, కాలము, జీవి. ఈ జీవి ఏం చేస్తున్నాడు అనంటే, జీవి కాలముతో తయారైనటువంటి దేశాన్ని పొందుతున్నాడు. అంటే ఇది దేశమే, ఇది కూడా దేశమే. దీన్ని దేహము అన్నారు, బయటకైతే దేశము అంటున్నాం, అంతే తేడా. దీని దేహము అన్నారు, బయట దాన్ని దేశము అంటున్నాం. ఎందుకు దేహము అన్నారని అంటే దీనికి మంచి నిర్వచనం ఇచ్చారు. దహన యోగ్యత్వాత్ దేహ,
దహనానికి మాత్రం పనికొస్తుంది, ఇంక దేనికి పనికిరాదు. దేనికి పనికొస్తుంది చెప్పండి? దేనికి దేహం పనికొస్తుంది చెప్పండి? దహన యోగ్యత్వా దేహ. బ్రతికున్నంత వరకు ఎవరికో ఉపయోగపడతాం, ఏదో అది ఇది ఏదో చేతో ఇస్తాం, దానమో మంచో చెడో చేస్తాం. శరీరం ఉన్నంత వరకు ఉపయోగపడుతుంది. పోయిందనుకుంటే దేనికి ఉపయోగపడుతుంది? ఇది దేనికి ఉపయోగపడదు. దహన యోగ్యత్వా. లేదు ఏదైనా ఇంకొక జీవి తీసుకొని తినడానికి పనిచేస్తుంది. అలా పడేస్తే ఏ పురుగులో లేకపోతే క్రిమిలో అవన్నీ చేరి హరించేసి దేహాన్ని తినేస్తుంది, లేదా సంస్కారవంతంగా కాల్చేస్తే బూడిదవుతుంది. అంతే. ఇది రెండింటికీ ఉపయోగం. ఇది మూడో ఉపయోగం చెప్పండి ఏమన్నా? ఇంకా మూడో ఉపయోగం అంటే ఏంటంటే శుభ్రంగా ఎక్కడైనా పాతి పెట్టి దాని మీద ఒక చెట్టు పెడితే ఆ చెట్టు శుభ్రంగా దీన్ని తిని ఆ చెట్టు రూపంలో బతుకుతారన్నమాట. ఇంతే కానీ ఇంకా వేరే ఉపయోగం ఏం లేదు ఇది. కాబట్టి దీన్ని దేహము అన్నారు. దీన్ని వాడు వాడుకుంటారు. ఈ దేహము ఒక కాలంలో తయారైంది, ఇంకో కాలంలో పడిపోతుంది. ఈ దేహం ఎలాగైతే ఒక కాలగర్భంలో తయారై కాలగర్భంలో కలిసిపోతుందో, ఈ దేశం కూడా అంటే బయట కనిపించే ప్రకృతి కూడా ఒక కాలంలో పుట్టింది, ఇంకో కాలంలో నశిస్తుంది. అందుకనే కాలో జగద్భక్షక. కాలం దేహాన్ని తింటుంది, కాలం దేశాన్ని తింటుంది. కాబట్టి దానికి ప్రకృతికి లయం ఉంటుంది, దీనికి లయం ఉంటుంది. దానికి ప్రళయం ఉంటుంది, దీనికి ప్రళయం ఉంటుంది. దీని మరణాన్ని ప్రళయం అంటారు, దానికి సమస్తము పూర్తిగా నాశనమైపోతే ప్రళయం అంటారు. ఇది కనబడకుండా పోతుంది ఒకరోజు, అది కనబడకుండా పోతుంది. కానీ దేశము కాలము ఇవి రెండూ కూడా ఎవరు ఉపయోగించుకుంటున్నారు? నేను అనే జీవుడు. వాడెవడు? ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యస్తకం. ఇది ఆభాతి చరాచరాత్మకమిదం. మీరు బాగా కళ్ళు మూసుకుని ఒక్కసారి ఆలోచిస్తే మీ శరీరమే ఇదే ప్రకృతి. నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఇంతకంటే గొప్ప ప్రయోగశాల ఏదీ లేదు. ఇంతకంటే గొప్ప ప్రయోగశాల అంటే ల్యాబ్. ఇంతకంటే పెద్ద ల్యాబ్ ఏదీ లేదు. ఇది పెద్ద ప్రయోగశాల. దీన్ని కనుక మీరు చూడడం మొదలు పెడితే ఇందులో ప్రతి అణువు, ప్రతి పిండము, ప్రతి అవయవము లోపల అలాగా పనిచేస్తూ ఉంటుంది. అలా పనిచేస్తూ ఉంటుంది. పని చెయ్యని అవయవం ఏదైనా లోపల ఉండిపోయింది అనుకోండి, అది ఉండడానికి ఇష్టపడదు. మనం ఎలాగైతే ఇంట్లో పని పాటు లేకుండా ఎవరైనా కనిపిస్తే ఏంటి ఆ పని పాటు లేకుండా బయటికి ఏదైనా పని చేసుకో అని ఎలా తరిమేస్తామో, అలాగే మీ శరీరంలో పని చెయ్యని అవయవం ఏదైనా ఉండిపోయింది అనుకోండి, అది ఉంచుకోదు శరీరం, దాన్ని బయటికి నెట్టించేస్తుంది. అది బయటికి నెట్టాలంటే మనకు తెలియాలి కదా, అది బయటికి పడలేదు కదా, అందుకని నొప్పి పెట్టిస్తుంది అనమాట, మనల్ని బాధ పెడుతుంది. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు ఏమిటోనండి నొప్పిగా ఉందని అంటారు. డాక్టర్ గారు చూసి ఏదో కిడ్నీ పనిచేయట్లేదు, తీసేద్దాం. లేకపోతే అక్కడ ఏదో ఆ గ్రంథి పనిచేయట్లేదండి, తీసేస్తామని. పని చెయ్యనిది ఇంక ఉంచుకోదు శరీరం, తీసేస్తుంటుంది. ఒకప్పుడు ఈ శరీరమే పనికి రాకుండా పోతుంది. కాబట్టి ఇక్కడ బాగా ఆలోచిస్తే ఇది ఆభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యస్తకం. ఈ లోకాన్ని మనం పరిశీలన చేస్తే మళ్ళీ ఈ లోకాన్నంతా కూడా శంకరులు రెండుగా విభజించారు ఆయన. ఒకటి చర ప్రకృతి, రెండు అచర ప్రకృతి. అంటే చరము అనంటే చేతనవంతంగా ఉండే ప్రకృతి, రెండు జడ ప్రకృతి. చేతనవంతంగా ఉండే ప్రకృతి ఏమిటండి? జీవ ప్రకృతి. జడ ప్రకృతి ఏంటండి? స్థూల ప్రకృతి. మరి రెండు ఏమిటండి? ఒకటే. ఎలా? చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక. చేతనవంతంగా మనం ఏదైతే అనుకుంటున్నామో జీవుడు అని, ఆ జీవుడు ఎవరు? నేను అనే కల్పన, మనోకల్పన. జడంగా కనిపించే ప్రకృతి అదేమిటి? ఈశ్వర కల్పన. రెండు కల్పనలే, రెండు కల్పనలే. ఈ జడ ప్రకృతి ఈశ్వర కల్పన, చేతనవంతంగా కనిపించే నేను అనేవాడెవరు? నా కల్పన. వాడు కల్పించుకున్న తర్వాత ఈ మనోవికల్పంతో ఈ ప్రకృతి అలాగా నడుస్తూ ఉంది. ఇది పడిపోతుంది. నాణ్యకించన విద్యతే విదృశతాం యస్మాత్ పరస్మాద్ విభో. ఏ స్థితిలో అయితే
ఈ జడ ప్రకృతి పడిపోయి, చేతన ప్రకృతి పడిపోయి, చరాచర స్థావర జంగమాత్మకమైనటువంటి ప్రకృతి అంతా పడిపోయి తాను తానే ప్రకాశిస్తుందో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. అందుకనే ఇక్కడ రుద్రంలో కూడా అద్భుతమైనటువంటి మంత్రం చెప్తారు. విశ్వం భూతం భువనం చిత్రం బహుదా జాతం జాయమానం చయత్ సర్వోపేష రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు. అలాగనే వేదంలో మరో మంత్రం ఉంటుంది. ఏంటంటే యస్మాత్ పరం నా పరమస్తి కించిద్యస్మాన్నానీయో నజ్యాయోస్తి కచ్చిత్ వృక్ష ఇవ స్తబ్దో దివితి కస్తే కస్తే నేదం పూర్ణం పురుషేణ సర్వం. మంత్రం అంటుంది యస్మాత్ పరం నా పరమస్తి కించిత్ యస్మాన్నానీయో నజ్యాయోస్తి కచ్చిత్. తనకంటే అన్యమైనది ఇంకొకటి ఏదీ లేదు. తనకంటే అన్యమైనటువంటిది ఇంకొక పదార్థం అంటూ ఉంటే, దానికి ఉనికి ఉంటే భేదం వచ్చేస్తుంది. మళ్ళీ పరమాత్మ సర్వాంతర్యామి సర్వవ్యాపకుడు అని మనం చెప్పలేము. అంతటా తానై ఉండి ప్రకాశించేటువంటిది ఆ చైతన్యం. కాబట్టి ఆ పరమాత్మ కంటే అన్యమైనది రెండవది లేదు. ఒకవేళ ఉంటే నేను అనేటువంటి వాడు పుడతాడు. వాడెవడు? కల్పన. ఆ కల్పన కూడా ఎందుకు జరుగుతుంది? మనోబుద్ధులు ఉన్నాయి కనుక ఆ కల్పన జరుగుతుంది. ఇప్పుడు నేనున్నాను, నా ప్రతిబింబం ఎదురుగుండా లేదు. అదే మీరు ఎదురుగుండా అర్థం తెచ్చి పెట్టారనుకోండి, ఏమవుతుంది? నా ప్రతిబింబం వస్తుంది. అయితే స్వామీజీ అద్దాన్ని పగలగొట్టేద్దామంటారా? నా ప్రతిబింబం లేకుండా ఉండడానికి అద్దాన్ని ఎందుకు పగలగొట్టాలి? మరి అద్దం ఉంటే ప్రతిబింబం వస్తుంది కదండి, రానివ్వండి. ప్రతిబింబం వస్తే మళ్ళీ బంధమేమో కదండి. ఏం బంధం? ప్రతిబింబానికి ఏం బంధం ఉందండి? మీకు ఆకలి ఉందనుకోండి, అన్నం పట్టుకుంటే అద్దంలో కనిపించి నా ముఖం నోట్లో పెడతారా? నాకు తలనొప్పి అన్నాను అనుకోండి, పాప ఎవరో పట్టుకొచ్చారు. ఏంటి? జండుబాం పట్టుకొచ్చారు, వీక్స్ పట్టుకొచ్చి స్వామి మీకు ఎందుకు చూడండి, ఇప్పుడు నేను మసాజ్ చేస్తాను, 2 నిమిషాల్లో మీకు పోతుంది చూడండి తలనొప్పని. అక్కడ అద్దం ఎదురుగుండా వెళ్ళి నా ముఖం కనిపిస్తుంటే అంటే నన్ను ముట్టుకోకూడదు కదా, అందుకని అక్కడికి వెళ్ళి జండుబాం పెట్టి రుద్దుతున్నారనమాట ప్రతిబింబాన్ని. నాకు తగ్గుతుంది చెప్పండి. ఒకవేళ మీరు రుద్దితే మటుకు ఆ ప్రతిబింబానికి ఏమైనా స్పర్శ ఉంటుందే? మీరు ముట్టుకునేది అర్థమే కానీ నన్ను కాదు. అది నా నీడ మాత్రమే, నా ఛాయ. అలాగని ఇక్కడ నేను అనేటువంటి వాడు లేచిన వాడు ఛాయ మాత్రమే. ఎందుకు? మాయ ఉంది కనుక ఛాయ ఉంది. మాయా ఇస్ నథింగ్ బట్ ఛాయ. కాబట్టి ఇక్కడ అందుకనే శంకర్లు అంటున్నారు, తనకంటే అన్నమే ప్రకాశించేటువంటిది ఏ ఒక్కటి ఇక్కడ లేదు, తానే ప్రకాశిస్తుంది. అందుకని ఇక్కడ సోల్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్, దట్ ఈజ్ ది మ్యాటర్. సోల్ అంటే ఎవరైతే జీవుడు నేను 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 అంటున్నాడో వాడు పదార్థం కాదు, వాడి జడం కాదు. పోనీ వాడు ఏమైనా స్వరూపం అంటే అది కాదు. వాడెవడు? మధ్యలో పుట్టాడు, మధ్యలో పుట్టాడు, మధ్యలో కలబడ్డాడు, మధ్యలో పుట్టాడు. బట్ ఆ సోల్ ఎవరండి? ఆ జీవుడు ఎవరైతే ఉన్నాడో, ఎవడైతే ఇప్పుడు మేలుకుని వింటున్నాడో, ఈ శాస్త్ర చింతన చేస్తున్నాడో, ఈ శాస్త్ర చింతన చేసి వాడు చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. శాస్త్ర చింతన చేసి ఆ శాస్త్ర తత్వాన్ని, అది బోధించినటువంటి స్థితిని వాడు గుర్తించడం మొదలు పెట్టేటప్పుడు వాడు ఎన్ని ఉపాధులు పొందినా, ఎన్ని స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఎక్కి దిగినా, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు దిగుతున్నా వాడికి ఎరుక కలగడం మొదలు పెడుతుంది. ఓహో నేను ఇది కాను, నా స్వరూపం అది, ఇది కాను అని వాడికే ఎరుక పరుస్తున్నా. వాడు పడిపోతాడు మళ్ళీ నిద్రలో, కానీ తానే ప్రకాశిస్తుంది. వాడు పడిపోయాడు కనుక నేను ఇక్కడ గురువు కూడా పడిపోతున్నాడు, ఈ శాస్త్రం కూడా పడిపోతుంది. వాడు మళ్ళీ లేవగానే ఉదయం దక్షిణామూర్తి స్వామీజీ వస్తారు, వెళ్ళాలి. వాడు పడిపోతే స్వామీజీ లేదు, దక్షిణామూర్తి లేదు, సాధన లేదు, ఆధ్యాత్మికత. ఎవడు లేస్తే సాధన ఆధ్యాత్మికత అది ఇది అనుకుంటూ ఆలోచిస్తాడో, ఎవడు పడిపోతే ఈ సాధన లేదు, ఏమీ లేదు, అన్నీ పడిపోతున్నాయో వాడికి ఈ సాధన నిజమైన నా స్వరూపానికి కాదు,
నా స్వరూపానికి ఎందుకు శాసనం, దానికి ఆధ్యాత్మికత ఎందుకు? ఆ స్థితిలో తానే ప్రకాశించేటువంటి ఆ స్వరూపానికి ఈ దక్షిణామూర్తికి రావచ్చు. ఎందుకని తానే దక్షిణామూర్తిగా ప్రకాశిస్తుంది. అందుకని ఇక్కడ అంటారు, కథం ఏవం విధామాయా నివర్తేతే పృచ్ఛత ఈశ్వరోపాసనారూప తదుపాయ ప్రకీర్త్యతే. ఏమండి, నేను అనేటువంటిది లేచిన ఆ నేను లేచి ఈ డిస్టర్బెన్స్ అంతా కల్పించుకోకుండా ఉండాలి అనంటే ఏమిటి? అందుకని ఇక్కడ వేదాంత శాస్త్రం రెండు కోణాలతో మాట్లాడుతున్నది, మనం మర్చిపోకూడదు. జీవన్ముక్తి అంటే ఏం తెలుసా? విదేహముక్తి అంటారు. ఈ వేదాంత శాస్త్రం ఈ పదాలు పక్కన పెట్టేసి రెండు కోణాలతో వేదాంత శాస్త్రం మాట్లాడుతుంది. ఒకటి వాస్తవ స్థితిని కలిగిస్తుంది, రెండు ఆ స్థితి కలిగినటువంటి వ్యక్తి బ్రతికుండేంత వరకు ఏ ఇబ్బంది లేకుండా మనస్సు నిష్కల్మషంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంది. ఆ వాస్తవ స్థితి కలిగిన తర్వాత మనం నిలబెట్టుకోలేకపోతే ఈ మనస్సు కల్మషాలతో కొట్టుకుపోతూ ఉంటుంది. ఇక వీడికి అజ్ఞానికి తేడా లేదు. వాస్తవ స్థితిని విన్నాడు, వాస్తవ స్థితిని అనుభూతి పొందాడు, ఆ క్షణకాలం వాడిలో ఆ స్ఫూర్తి కలిగింది. కానీ దాన్ని ధారణ చేసుకోలేకపోతే ఫలితం లేదు. ఇప్పుడు స్త్రీ యొక్క గర్భంలోకి ధాతు వెళ్ళింది, ఆ గర్భము ఆ ధాతుని నిలుపుకోలేకపోతే శిశువు పుట్టదు. లోపలికి వెళ్ళింది, ఊడిపోతూ ఉందనుకోండి, జారిపోతూ ఉందనుకోండి, శిశువు పుట్టదు. శిశువు పుట్టాలి, అక్కడ శిశువు ఎదగాలి అని అంటే ఆ గర్భంలో ప్రవేశించినటువంటి ధాతు, ఆ క్రిమి ధాతువు గర్భంలో ధారణ అవ్వాలి. ఆ ధారణ జరిగితేనే దాన్ని గర్భాధారణ అంటారు. అది నిలబడితేనే శిశువు ఉత్పత్తి అవుతుంది. అలాగనే ఇక్కడ గురువు బోధించినటువంటి ఈ తత్వం ఏదైతే ఉందో ఇది మన బుద్ధి అనే గర్భంలో ఈ తత్వం అనే ధాతు ప్రవేశించి నిలబడితే బ్రహ్మ పదార్థం, జారిపోతే లేదు. నిలబడితే బ్రహ్మ, జారిపోతే జీవుడు. ధారణ ఉండాలి అక్కడ. ఆ గర్భంలో ఆ క్రిమిని ధరిస్తే శిశువు బయటకు వస్తుంది, చక్కగా అందంగా ఆ తల్లిని చూసుకుంటుంది. ఆ తల్లి ఇంకా దాంతో మమేకమైతే ఇంకా లోకమే మర్చిపోతుంది, ఇంకా దాంతో మమేకమైపోతుంది. అలాగనే లోపల ఆ బుద్ధిలో గురువు బోధించినటువంటి తత్వబోధ, ఈ ఆత్మబోధ, ఆ ఎరుక అది ఒక్కసారి స్ఫురించి అందులో స్థితి పొందితే దాన్ని ధారణ చేస్తే వీడికి ఇంకా లోకమక్కర్లు, దాంతో మమేకమై ఉంటాడు. అది నిలబడకపోవడం వల్లనే ఈ సమస్య. అది ధరిస్తే, అది ధారణ అయితే జీవన్ముక్తుడే. మనకేమవుతుంది? వెళుతుంది, జారిపోతుంది, వెళుతుంది, జారిపోతుంది. ఇంకా ఫలం ఎక్కడ ఉంటుంది? వస్తుంది? చెప్పండి, ఆలోచించండి. ధారణ జరగాలి. ఆ ధారణ జరగాలి అని అంటే ఇక్కడ ఇదే చూడండి, పంచభూతాత్మకమైన ఈ ప్రకృతి కాలం చేత నడపబడుతుంది. వీటన్నిటినీ నేను అనే జీవుడు ఉత్పత్తి చేసి వికల్పాలు చేసి అనుభూతి పొందుతున్నాడు. మళ్ళీ రాత్రి అయితే పడిపోతున్నాడు. రాత్రియాగమే ప్రళీయంతే. రాత్రి అయ్యేటప్పటికీ ఇవన్నీ పడిపోతున్నాయి. మళ్ళీ ఉదయం అవ్వగానే వీడు లేవగానే అన్ని లేస్తున్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామనంటే మనం ఏ స్థాయిలో ఉండి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మనం పడుకుంటున్నాం, మనం లేస్తున్నాం అంటే నేను పడుకుంటున్నాడు, నేను లేస్తున్నాడు. వీడు రాత్రి పడుకున్నప్పుడు అన్ని మర్చిపోయాడు. ఇల్లు, ఒళ్ళు, పళ్ళు, ఇల్లు మొత్తం అన్ని పోయాయి. ఉదయం లేవగానే స్నానం సమూహం టైం అయిపోయిందని పరుగుని స్నానం చేసి వెంటనే బొట్టు పెట్టుకొని ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ. ఈరోజు ఉదయం లేపడం నారాయణ లేట్ అయిపోయింది, ఆయన పడుకుని పోయాడు. అయ్యో ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట కమలా కాంత త్రైలోక్యం మంగళం కురు. ఆయన్ని పొడి చేసి లేపుతున్నా, లేదు నాకు టైం అయిపోయింది, దాన్ని తప్పేసింది, లేదు అంటున్నా. మనం ఒకవేళ లేవడం ఆటమరిచిపోయి 5 గంటలకు రోజు లేచేవాడు కనుక 6:30కు లేచాడనుకోండి, ఆ రోజు విష్ణు ఇంకా పడుకుంటా సరే వాడు పడుకున్నాడు నన్ను లేపడు ఇంకా అని వాడు పడుకుంటాడా? చెప్పండి. సరే ఇంకోటి కూడా ఆలోచించండి. ఇప్పుడు ఒకరింట్లో 4 గంటలకు లేచి సుప్రభాతం పాడాడు, ఆ పక్క వీధిలో చివరిని ఇంకొకళ్ళు ఏంటి కొద్దిగా 5 గంటలకు లేచారు, వాళ్ళు సుప్రభాతం పాడారు.
ఇంకొక ఇంట్లో ఏంటి పాపం, ఇంట్లో వాళ్ళకి మెలకు రాలేదు, ఏదో ఎంత అయింది అప్పుడు పాపం లేచారు, స్నానం చేసి మెల్లగా సుప్రభాతం పాడుకుంటున్నారు. ఇంకొకరి ఇంట్లో ఆవిడకి పాపం తెవం లేదు, పని విపరీతమైన పని అంతా చేసుకుని అప్పుడు స్నానం చేసి గంట కొట్టుకుంటూ ఉత్తిష్టో ఉదయం 10 గంటలకు కొట్టింది ఆవిడ. ఇప్పుడు మహావిష్ణువు ఎంతమంది లేపితే ఎన్నిసార్లు లేవాలి, ఎన్నిసార్లు పడుకోవాలి? మీరు ఆలోచించండి. ఇప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నాం ఆలోచించండి. ఒకే ఇంటిలో ఒక టైంకి లేపట్లేదు, 5 గంటలకు ఒకళ్ళు లేప, 5:30కు ఒకళ్ళు లేప, 6 గంటలకు ఒకళ్ళు లేప. అంటే ఎవడు లేస్తే అక్కడ విష్ణువు లేచాడు, గుర్తుపెట్టుకోండి. అది ఆ నేను లేచాడంటే అక్కడ విష్ణువు లేచాడు, వాడు పడుకున్నాడంటే విష్ణువు పడుకున్నాడు. మనం లేచి వాడు లేచే ప్రయత్నం చేస్తున్నాం, కానీ మనం లేచామంటేనే విశ్వం విష్ణు అయిపోయింది ఉపదేశం. ఆయన దేవుణ్ణి లేపుకురా, వాడు పడుకోలేదు, వాడు నిద్రపోడు, వాడు మేలుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు లేవాలి? పడుకున్నవాడు. ఒకవేళ ఇలాగనే ఆలోచిద్దాం, భక్తిగానే ఆలోచిద్దాం. ఒకవేళ దేవుడే అలిసిపోయి పడుకున్నాడు అనుకోండి, మన పరిస్థితి చెప్పండి. ఊహించుకోవడం సార్, ఒక్కసారి ఆలోచించండి. మరి ఏంటి వాడిని లేపడం అనే ప్రక్రియ ఏమిటి అంటే, మన పూర్వీకులు ఏంటంటే ఆ భక్తికి ఒక భావన, ఒక పవిత్రమైన భావన. ఆ భక్తితో ఉన్నప్పుడు ఆ భక్తుడు ఆ భగవంతుని అలా చూస్తాడు. అలాగనే రాత్రి అవగానే అంత పూజ గీజ అయిపోతుంది. రాత్రి పూట చాలా మంది ఇళ్లలో నేను చూస్తాను, చిన్న ఉయ్యాలు ఉంటుంది, అందులో కృష్ణుని పట్టుకొచ్చి అక్కడ పడుకోబెట్టి ఆయన మీద దుప్పటి కట్టి ఒకరి ఇంట్లో నేను చూశానండి. ఎంత భక్తో, ఎంత భక్తో, పిచ్చి భక్తి, ఎంత ప్రేమ. కన్న కొడుకుని చూసుకున్నట్టు చూసుకుంటాడు కృష్ణుని. ఆయన రాత్రి అవగానే ఆ కృష్ణుని తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని ఉయ్యాల్లో పడుకోబెట్టి దానికి దుప్పటి కప్పుతాడు. చూడండి, దుప్పటి కట్టి చిన్న బుడ్డిలో నీళ్లు పెడతాడు పక్కన. ఈ రాత్రి ఆయనకు నీళ్లు కట్టి పెట్టి తాగాలి. చిన్న బుడ్డిలో పాలు పెట్టాడు, చిన్న ప్లేట్లో కిస్మిస్, ఖర్జూర పళ్ళు అవి అన్ని కట్ చేసి పెట్టాడు. అంటే మనం ఎలాగైతే రాత్రి అన్ని సవరించుకుని పడుకుంటామో కన్నయ్య కూడా అలా పెట్టాడు. పెట్టి ఫ్యాన్ చిన్నది ఉంది, టేబుల్ ఫ్యాన్ ఇంకొక చిన్నదనమాట, అది పెట్టేసి అది కూడా మీడియంగా అది చూసి అక్కడ చేయబెట్టి తగులుతుందా లేదా అన్న చూసి దుప్పటి కట్టి పడుకోబెట్టి ఒక పాట పాడుతున్నాడు. జో అచ్యుతానంద జో జో ముకుంద. ఇది ఊపుతున్నాడు, అలా పడుకోబెడుతున్నాడు. ఈలోగా ఎవరో వచ్చారు, స్వామి పడుకున్నాడు. నాకు ఇవన్నీ చూస్తే నిజంగా అతను ఎంత ఏ నిష్కల్మషమైన భక్తి కదండి. వాడికి అది విగ్రహం అనిపించట్లేదు, పరమాత్ముడే. ఎంత ఇంతకి తెలుసండి, ఇంత కృష్ణుడు. నేను ఉదయం వెళ్ళి మీరు ఏం చేస్తున్నాడని చెప్పి చూశాను. ఆ కృష్ణుడిని ఇలా దుప్పటి తీసి ఇలా చేతితో పట్టుకుని అక్కడ పెట్టాడు. నేను అక్కడ కూర్చుని సంధ్యావందనానికి కూర్చున్నాను. కూర్చుని ఆయన స్వామి ఆ కృష్ణుని ఇలా ఇవ్వరా అని అడిగాడు. వెనకాల ఉన్నారు పాపం, నేను అడ్డుగా ఉన్నాను. నేనేం చేశాను, ఒక చేతితో ఇలా కాలు పట్టుకుని చూశాను. అలా బాగుతారు ఒక చేత్తో. అది బాగుపోతుంది. వీడి భక్తి ఎంత స్థాయిలో ఉంటుంది. ఏదో విగ్రహం వీడేదో పెట్టుకుని దీనికి దుప్పటి కట్టి ఫ్యాన్ పెట్టి ఈయన పడుకుంటాడా వేస్తాడా ఏమిటి మనం విమర్శిస్తాం. మనం దాన్ని ఏమిటో వీడు బుద్ధిలేని వాడు అనుకుంటాం. కానీ వాడి స్థాయిలోకి వెళ్ళి ఆలోచిస్తే అది ఒక విలువ ఉంది. ఆ భావానికి, ఆ భావుకతకు విలువ ఉంది. స్ఫటికలింగాన్ని పెట్టి అభిషేకం చేస్తున్నాం, పత్రి వేస్తున్నాం, పూలు పెడుతున్నాం, నివేదన పెడుతున్నాం, ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ అని. ఒక మొక్క తిని నేను చూడలేదు ఇంతవరకు. ఎన్ని చేస్తున్నాం, ఎందుకు? మన భావన.